Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. రకరకాల వంటకాలు చేస్తాం. చిన్న పొన్న పచ్చళ్ళు గోల్డెన్ రకాలు చేస్తాం మనం. అయితే అసలు నూనె వాడకుండా, అసలు తిరగమాత లేకుండా, స్టవ్ లేకుండా చేసుకునే పచ్చళ్ళు కొన్ని చేస్తుంటాం. అంటే చింతపండు పచ్చడి అవి చేసుకుంటాం, పచ్చి పులుసు కూడా చేస్తాం కదా. పుదీనా చట్నీ. అయితే ఈ పుదీనా చట్నీ ఏంటంటే మనకి అన్నంలోకి అంత గొప్పగా ఉండదు. సాధారణంగా దీన్ని శాండ్విచ్లోకి వాడతారు. గ్రీన్ చట్నీ అంటాం. పుదీనా పచ్చడిలో మనం తాలింపు వేసి దానికి చింతపండు పెట్టి అది రుబ్బి మన పుదీనాను కూడా వేసి రుబ్బితే ఆ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది. బట్ ఈ పూట మనం చేసే గ్రీన్ చట్నీ ఏంటంటే ఇందులో కుకింగ్ లేనే లేదు, పూర్తిగా గ్రైండింగ్ మాత్రమే ఉంది. జస్ట్ ఏం పదార్థాలు వేయాలో చూసి గ్రైండ్ చేసేయటమే. దీన్ని మనము పావు భాజీలు చేసేటప్పుడు, పానీపూరి తినేటప్పుడు, బ్రెడ్ ఉంటే బ్రెడ్కి రాసుకోవడానికి, శాండ్విచ్లు వాటిలోకి వాడుకోవడానికి చాలా బాగుంటుంది. పరోటాలు కనుక ఉంటే ఈ గ్రీన్ చట్నీ ఉంటే పరోటాలు ముంచుకుని తినడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎండాకాలం ఇలాంటి పచ్చళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సాయంకాలం పూట ఈవినింగ్ స్నాక్ ఏదైనా పిల్లలకి చిన్న వేపడాలు ఏదైనా అప్పడం లాంటివి కూడా గ్రీన్ చట్నీలో ముంచుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏం చేయాలో చూద్దాం. ఈజీగా ట్యాంగీ టేస్ట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం పులుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అంతే. మనం ఏంటంటే ఎక్కువ పుదీనా, ఈ ఫ్రెష్ మింట్ లీవ్స్ తోటి ఏ పచ్చడి చేసినా ఎక్కువ రుచిగా ఉంటుంది. మన పెరట్లో ఉంటే ద బెస్ట్ అండి. ఒక గుప్పెడు ఆకులు ఉన్నా చాలు. ఈ రెండు గుప్పెళ్ళ పుదీనాకి ఒక గుప్పెడే కాస్త కొత్తిమీర వేసుకుందాము. దీనికి ఏంటంటే బేస్ ఉండాలి. మామూలుగా మనం ఈ 2 ఆకులు కాస్త పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తే బాగానే ఉంటుంది, శుద్ధలా వస్తుంది. అది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా పోతుంది అనమాట. ప్లేట్లో వేసామనుకోండి ముద్దగానే ఉంటుంది, మధ్యలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీళ్ళు బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు మనం? పల్లీలు ఒక స్పూను చాలు, ఈ పచ్చడికి సరిపోతుంది. స్పూను లేదా 2 స్పూన్ల పల్లీలు, వేయించిన పల్లీలు డబ్బాలో పోసుంటాయి, పిల్లలు తినడానికి చేసి పెట్టుకుంటాం కదా. ఆ పల్లీల్ని 2 స్పూన్ పల్లీలు, ఒక చెంచాడు అనుకుందాం, ఈ పచ్చడికి సరిపోతుంది. పల్లీలు గ్రైండ్ చేసేయటం, దాంతోపాటు పుదీనా, కొత్తిమీర, వీటికి సరిపడా ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు అండ్ నిమ్మకాయ అందులోనే వేసేసేయాలి. తర్వాత పిండుదాం అనుకోకూడదు. తర్వాత పిండితే రంగు మారిపోతుంది, పుదీనా గ్రీన్ కలర్ పోతుంది. పోకుండా ఉండాలంటే మనం గ్రైండ్ చేసేటప్పుడే కలిపేసుకోవచ్చు. ఈ వేయించిన పల్లీలు మినహా ఇందులో వేరే వ్యవహారం ఏం లేదు. ఒకవేళ పల్లీలు సూట్ కావు, మనకి ఇష్టం లేదు అంటే పుట్నాల పప్పును వాడుకోవచ్చు. పుట్నాల పప్పు ఏం చేయాలంటే కాసి నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టండి, మృదువుగా అవుతుంది. పుట్నాల పప్పును గ్రైండ్ చేసేయచ్చు దీంతోపాటు, చాలా బాగుంటుంది సింపుల్గా. ఇదేంటంటే మన వైపు అంటే తెలుగు వంటకాల్లో దీని వాడకం ఏం పెద్ద ఉండదు. కానీ పిల్లల కోసము లేదా మనమే ఈవినింగ్ స్నాక్స్ చేసుకునేటప్పుడు బ్రెడ్, పావు భాజీ లాంటి చోట, పానీపూరి లాంటి చోట, లేదా ఒట్టిగా అప్పడాలు కాల్చుతాం, పొయ్యి మీద కాల్చుకుని అప్పడం కూడా ఇందులో ముంచుకుని తినచ్చు, ఎంతో బాగుంటుంది. పల్లీలు ఈ డబ్బాలో వేసుకుందాం. పల్లీలతో పాటు ఒక 1/2 స్పూను జీలకర్ర, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి. మన రుచిని అనుసరించి పచ్చిమిర్చి కనుక ఫ్రెష్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఫ్రిడ్జ్లో ఉన్నవైతే ఓ 2-3 వేసేసేయచ్చు. ఓకే, దీంట్లోనే మనం ఏ పుదీనాని గ్రైండ్ చేయదలుచుకున్నామో అది పెట్టేయండి. అయితే ఏంటంటే పుదీనా మనం కడిగేసి పెడతాం కదా, ఆ తడి సరిపోతుంది. మళ్ళీ పైన నీళ్లు పోసే ప్రయత్నం చేయకండి. మీ మిక్సీ జార్ బాగుండకపోతే దాన్ని రిపేర్ చేసుకోండి, లేదా కొత్త జారు కొనేయండి. వీటిని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి, నీళ్ళు మాత్రం పోయకూడదు, ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి. కొత్తిమీర, ఆ తర్వాత ఏం చేయాలి, మనకు కావలసినంత ఉప్పు, ఇందులో వేసిన పచ్చిమిర్చి మనకున్న పదార్థాన్ని బట్టి సరిపడా ఉప్పు వేసుకోవటం. అందులో ఇంకొక అడిషన్ ఉందండి, మనం నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు వాడతాం కదా, ఎందులో వాడతాం, పానీపూరిలో వాడే ఉప్పును కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి ట్యాంగీ టేస్ట్ వస్తుంది. దాని బదులు నేను నిమ్మకాయ వేసేస్తున్నాను చూడండి. నిమ్మరసం ఇందులోనే పిండేద్దాం. గింజలు లేకుండా మాత్రం చూసుకోండి, 1-2 గింజలు పడితే తీసేయండి, చేదు వస్తుంది, అంత రుచిగా ఉండదు. దీన్ని గ్రైండ్ చేసుకోవటమే. అయిపోయింది, మన పచ్చడి రెడీగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో ఉందో. మామూలుగా మనం ఒట్టి ఆకులే గ్రైండ్ చేసామనుకోండి పచ్చిమిర్చి చేసి, అప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండదు. ఇందులో మనం వేసిన పల్లీల వల్లే ఈ బ్యూటీ వస్తుంది, ఇలా చిక్కగా వస్తుంది అనమాట. ఇది మనకు కాసిన నీళ్ళు పోద్దాం, ఎక్కువ పోయొద్దు, ఎలాగూ చిక్కగా ఉంది కదా. చూసుకోండి మన కన్సిస్టెన్సీ, మనకి ఏది అవసరము అనే దాన్ని బట్టి. ఒకవేళ మనం ఇది చపాతీల్లోకి వేస్తామా లేకపోతే దీన్ని బ్రెడ్లోకి రాయిపోతామా అనేది చూస్తే దాన్ని బట్టి కావాల్సినంత పలచగా చేసుకోవచ్చు.
రెడీ మన గ్రీన్ చట్నీ. ఇందులో కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఒట్టి పుదీనా చట్నీ కంటే కొత్తిమీర వేసింది చాలా బాగుంటుంది. దీన్ని ఏంటి బ్రెడ్కి రాసుకోవచ్చు, మన ఇష్టం. బ్రెడ్కి రాసి చక్కగా స్ప్రెడ్ చేయటము, దాని మీద 2 కీరా ముక్కలు, ఒక టమాటా పీసు స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసి చక్కగా శాండ్విచ్ లాగా చేసేసి ఇచ్చేసేయచ్చు. మనం కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ చపాతీలు మాత్రమే ఉన్నాయి, మన దగ్గర కూర ఏం లేదు, అప్పుడు కూడా దాన్ని ఇట్లా శాండ్విచ్ స్టైల్లో కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పొయ్యి వాడకుండా అంటే స్టవ్ అసలు ముట్టుకోకుండా చేసుకున్న గ్రీన్ చట్నీ రెడీగా ఉందండి. ఇలాగే మనం రెడ్ చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ రెడ్ అండ్ గ్రీన్ చట్నీల్ని పావుబాజీలో, బ్రెడ్తో, పానీపూరితోటి అన్నిటితోటి సర్వ్ చేయొచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇంకొకసారి రెడ్ చట్నీ చేసుకుందాము. ఇలాంటి మరిన్ని కొత్త పాత వంటల మేలు కలయిక కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.